శుభం తెలియని వీళ్ళు హత్య జరిగిన రోజు కూడా కావాలన్న ఉద్దేశం కాకుండా మా బంధువులు ఏం జరిగిందన్న చూడడానికి వచ్చిన వాళ్ళ మీద కూడా ఈ కేసులు 12 మందికి ఈ 14 మందికి జీవిత ఖైదు జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి చిన్న పిల్లలు చాలామంది కూడా ఈ గ్రామానికి ఈరోజు శిక్ష పడ్డదంటూ కూడా ఉదయం నుంచి కూడా చాలామంది కూడా భువనగిరికి రావడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా కన్నీళ్ళ పర్యంతమైంది. ఇక్కడ భువనగిరి వాసులు కానీ అక్కడ బంధువులు కూడా చాలామంది కూడా మనం చెప్పలేని పరిస్థితిగా వాళ్ళ బతుకులు ఘోరంగా ఉన్నాయి. రైతులకు మేము ఎలాంటి కూడా మాకు అన్యాయం తెలియదు, ఎలాంటి పాపం తెలియదు. ఉదయం నుంచి కూడా మేము కష్టం చేసుకున్నాము, కష్టజీవులము, మేము కష్టాన్ని నమ్ముకున్నాం. కానీ అనవసరంగా ఈ రాజకీయ నాయకులు కక్షతోటి కూడా కావాలని కూడా కొంతమందిని ఇరికించి ఇలా ఆనందంగా గడుపుకుంటున్నారే తప్ప కానీ ఇలాంటి పాపము ఇలాంటి విషయాలలో కూడా కావాలని చేసిన వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. దేవుడు కూడా ఇలాంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలా మంచితనంగా ఉండదన్న ఆరోపణ వాళ్ళు చెప్తా ఉన్నారు. పెద్ద మనిషి తీర్పు ఎట్లా చూస్తారు? గట్టి మాట్లాడారు. సీసా యాదగిరి గౌడు అనే ఒక మంత్రాల నెపంతో అతను కొంతమంది కలిసి అతను చంపిరు. వాస్తవమే గ్రామస్తులు అంటా ఉన్నారు. కానీ ఇలా బలి అయింది మాత్రం 14 మంది అయ్యారు. కానీ కేవలము చంపింది మాత్రము 2-3 ఉన్నట్టు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. చంటి పిల్లలు ఏం జరిగింది, మా నాన్నయ్యకి ఏం జరిగింది, వస్తాడా రాడా అన్న ఆ చూపులను బట్టి కూడా మనం ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. చంటి పిల్లలు 1వ తరగతి 2వ తరగతి చదువుకున్న పిల్లలు ఏం జరిగింది, మా అమ్మకు ఏం కష్టం, మా నాయనకు ఏం కష్టం వచ్చింది అని అర్థం కాలేని పరిస్థితి కనబడతా ఉంది. ఆ పిల్లలను చూస్తే కూడా ఈ భువనగిరి వాసులు కూడా కన్నీళ్ళ పర్యంతమవుతా ఉన్నారు. చాలామంది కూడా చుట్టుముట్టు గ్రామాలు కూడా చూడడానికి వచ్చే పరిస్థితి, అయ్యో ఇలాంటి ఘటన జరిగిందా, ఇలాంటి కావాలని కక్షతోటి కూడా గ్రామంలో కొంతమంది కలిసి ఇలాంటి దాడులకు పాల్పడతా ఉంటారా, ఇలాంటి కక్షపూరితంగా కాని వారిని అయిన వారిని ఇరికించి రాక్షస ఆనందం పొందుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దిలావాల్పూర్కి సంబంధించింది 14 మంది జీవిత ఖైదు పడ్డది. పిల్లలతోటి కూడా వాళ్ళ అరణ్య రోదన, వాళ్ళ కన్నీళ్ళ పర్యంతము. చాలామంది కూడా ఆ పిల్లలు నాన్న అమ్మ అని కూడా చాలామంది అరణ్య రోదన వినబడతా ఉంది. భువనగిరిలో కూడా కనీ విని ఎప్పుడు కూడా జరగని ఘటన ఈరోజు చోటు చేసుకుంది. ఇక్కడున్న పరిస్థితి చూడండి, చాలామంది అక్కడ కనబడతా ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటిది, ఎట్లా జరిగింది? చూడండి, 14 మంది లైఫ్లో కూడా భువనగిరిలో ఉన్నటువంటి ప్రజలు బందోబస్తు పోలీసు మధ్యలో కూడా 14 మందిని కోర్టుకు జైలుకు తరలిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చుట్టుముట్టు కూడా 100 మంది వచ్చారు. ఏంటిది, ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనే పరిస్థితి కనబడతా ఉంది. చాలామంది కూడా ఇక్కడ కోర్టు నుంచి కూడా చాలామంది ఇలాంటి ఘటన ఇంకెవరికి రావద్దు. పిల్లలైతే చాలా బాధపడతారు, తల్లులు బాధపడతారు. మా నాన్నను జైలుకు తరలిస్తున్నారు. ఎందుకు తరలిస్తున్నారు, ఏమిటికి తరలిస్తున్నారు అన్న చందంగా వాళ్ళు ఆలోచిస్తున్నా ఆ పిల్లలను చూసి కూడా చాలామంది బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. కావాలనే చేసి మా తమ్ముడు సార్
సర్పంచ్ అంటారు. సర్పంచ్ నిలబడనంటే 10 ఎకరాల భూమి అమ్ముకొని సర్పంచ్కి నిలబెట్టారు. అనవసరంగా మా అక్కడి భావం చంపేసారు చేతవాడి అని. అట్లయినా మేము వాళ్ళని ఏమనలే సారు. అనవసరంగా మా ఇంట్లోకే వచ్చిర్రు, మమ్మల్ని అది చేసి వాళ్ళని చంపేసినా కానీ ఏం పోనీ అది దేవులే తీసుకుపోయారు. అప్పుడే ఎక్కుకున్నాం సార్. ఊరందరూ వచ్చి ఆయన ఏదో చేసిరని మా మీద కేసు ఇరికించి ఉన్న 4 ఎవరు కావాలని ఏరేటోళ్ళు సార్. ఆ కొట్టిలో పోటీ చేసినది చేసిరో ఎట్లా చేసిరో మాకు తెలియదు సార్. అది నేను మా తమ్ముడు, నా కొడుకు, మా అల్లుడు వీళ్ళందరూ పోయారు సార్. ఇప్పుడు 6 పోయారు మా కుటుంబంలో. ఒక్క కుటుంబంలో 6 పోయారు సార్. ఎట్లా బతుకుతాం సార్? ఇంకొక కుటుంబం చుడుతాడు. దీనికి నాయనమ్మ లేదు, ఎవరు లేరు, దీనికి ఎవరు లేరు, ఎవరు తాగాలేరు నీ పిల్లలు. మేము ఎట్లా చేయాలో చెప్పు సార్. ఇరికిచ్చి మమ్మల్ని అది చేసింది సార్. మా తప్పేమి లేదు సార్. అప్పుడు కూడా ఆ రోజు కూడా పోలీసులు అందరూ తీసుకుపోతుంటే ఊరు మొత్తం అడ్డుపడ్డా కానీ తీసుకుపోయి తోలిస్తామమ్మా అని తీసుకుపోయి సరే అని తోలిచ్చు. ఇన్నేళ్ళు 5 ఏళ్ళు నడిచినాక ఇప్పుడు శిక్ష అని పెట్టింది సార్. అది న్యాయమేనా సార్? మాకు మా పిల్లల పరిస్థితి ఎట్లా? ఏం చేస్తారు? 2 సార్ పిల్లలు. ఎట్లా చేయాలి సారు? దయచేసి శిక్ష తగ్గించదు సారు. పిల్లలు ఆగమవుతారు సారు. కుటుంబాలు అనవసరంగా ఏరే ఊరైతే వీళ్ళ కొడుకులు కూడా వీళ్ళని బట్టి చూస్తే రాజకీయంగా కావాలనే కక్ష కూడా జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. భూములు పోయినాయి, డబ్బులు పోయినాయి. చాలా మందికి కొన్ని ఏళ్ల నుంచి కూడా జరగని స్తబ్దత ఉన్నటువంటి పల్లెటూరులో చిచ్చు పెట్టే కొంతమంది రాజకీయ నాయకులు అనవసరంగా కూడా ఈ శిక్ష మా మీద కావాలని చూడనీకి పోయిన వాళ్ళ మీద ఇలాంటి కేసులు పెట్టడం జరిగిందని చాలా మంది బాధపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. చిన్న పిల్లలు రేపొద్దున ఏంది ఆ పిల్లల పరిస్థితి ఏంది? బడికి ఎవరు తీసుకెళ్తారు? కనీసం మేము కూలి చేసుకునే వాళ్ళము, కష్టం చేసుకునే వాళ్ళము, కష్టాన్ని నమ్ముకునే వాళ్ళము అనవసరంగా కావాలని కొంతమంది రాజకీయ నాయకులు పచ్చటి పల్లెల్లో ఇలాంటి శిక్షలు పెట్టే చాలా మంది ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఆలోచించాలి. అలాంటి వాళ్ళు కూడా ప్రజలు కూడా గమనించాలి. చట్టం కూడా వాళ్ళ మీద ఒక చూపు చూసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఇక్కడ అంటా ఉన్నారు. ఇలా పిల్లలు ఒక కుటుంబంలో 6 వైరు సీస యాదగిరి అని మంత్రాల నిబంధనతో గత 5 ఏళ్ల క్రితము చనిపోయిన వ్యక్తి కావాలని కొంతమందిని కలిసి, కొంతమంది తెలివిగల యువకులను కలిసి ఒక్క కుటుంబంలో 6 మొత్తం 14 మంది ఈ కేసులో 15 మంది నిర్దోషులుగా పోలీసులు చూపడం జరిగింది. 15 మందిలో ఒకరు చనిపోయారు. 12 మంది మగవాళ్ళు, 2 ఆడవాళ్ళు. మొత్తం కూడా వీళ్లకు లైఫ్ పడ్డది. సర్పంచ్ ఉండనన్నాడు. ఉంటూ ఉంటాని 10 ఎకరాల జాగా సూపర్ మహేందర్ జైలుకు పోయిండు. 10 ఎకరాల జాగా అమ్ముకొని సర్పంచ్ పెళ్ళాం ఒకటి జైలుకు తోలిచ్చింది. ఆ ఊళ్ళో ఊర్లో కొంతమంది నాయకులు కలిసి నాకు సర్పంచ్ పడరాదు, సర్పంచ్ అంటే రాజకీయం అంటే తెలియదు, నేను వ్యవసాయం చేసుకొని కూలి చేసుకునేటోని, నాకు సర్పంచ్ అంటే తెలియని వానితోటి కూడా 10 ఎకరాల భూమిని అమ్మిపించి ఎన్నికలలో నిలబడి గెలిచిందన్న నిబంతో కొంతమంది కలిసి కావాలని సర్పంచ్ను కూడా ఇంకా 2-3 రోజులు 2-3 రోజుల్లో ఈ సర్పంచ్ పదవి కూడా పూర్తి 5 ఏళ్ల కాలం పోయే ముందు ఈయన జైలుకు పోయిన ఘటన ఈ యాదాద్రి జిల్లాలో చోటు చేసుకుంది. చాలామంది కూడా ఈ ఘటనను బాధపడుతూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు రాజకీయంగా గ్రామాలలో పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇలాంటి వాళ్ళు దురుద్దేశంతో కూడా మంచి మనసుతోటి ఇప్పటికైనా మంచి మార్గాన ఉండి ఇలాంటి పిల్లలకు చదువుల కోసము
మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు, సాయం చేయకున్నా సరే కానీ ఇవన్నీ చెడు చేయకూడదని గ్రామస్తులు అంటా ఉన్నారు. ఎకరాల భూమి అమ్మి సర్పంచ్ చేసి జైలుకు పోయిన ఘటన ఇది. ఇక్కడ చాలా మంది కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఒక్క రెండు రోజులు చెప్పే కథ కాదు, వ్యధ కాదు ఇది. ఇంకా రేపు 2-3 రోజులు చెప్పినా కూడా ఈ వ్యధను ఇంకా మిగిలే ఉంటుంది. ఈ కథ 1-2 రోజుల కథ కాదు. ఈ వ్యధ 3 రోజులు చెప్పినా కూడా తరగని వ్యధగా చెప్తా ఉన్నారు. ఒక్కరి బాధలు ఒక్కరికి చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా గ్రామంలో పచ్చని పల్లెల్లో మంచి నాయకులు, మంచి చదువు, యువత చెడు మార్గం పోకుండా కూడా మంచి చేయాలని మనము కోరుతా ఉన్నాము. పల్లెల్లో ప్రజలు కోరుతా ఉన్నారు.